కావ్య అయితే వాళ్ళ పుట్టింటికెళ్ళి వస్తూ ఉంటుంది. వస్తున్న కావ్యని అపర్ణదేవి ఆపి, "ఒకసారి ఆగు, ఎప్పుడెళ్ళావు, ఎప్పుడొస్తున్నావు, టిఫిన్ పట్టుకొని ఆఫీస్‌కి వెళ్తానన్నావు, ఎంతవరకు ఏటి చేసావు" అని అడుగుతూ ఉంటుంది. దారిలో మా అప్పు కనిపించింది అత్తయ్య, పనిలో పని మా అమ్మ నాన్న వాళ్ళని చూసి వద్దామని వెళ్ళాను అని అంటే, అప్పుడు ధాన్యలక్ష్మి, "నీకు చెప్పాను కదా మీ పుట్టింటికి వెళ్ళకూడదని, అయినా ఎందుకు వెళ్ళావని" అడుగుతూ ఉంటుంది. "ఏంటి అత్తయ్య, అమ్మ నాన్నల కలడానికి వెళ్ళడం కూడా తప్పులా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేనేదో శత్రుదేశానికి వెళ్ళి వచ్చినట్లుగా ఎలా అడుగుతున్నారు ఏంటి" అని అడుగుతూ ఉంటుంది. దానికి అనామిక, "పెద్దవాళ్ళు ఎందుకున్నారు కావ్య, వాళ్ళు చెప్పింది వినాలి కదా, వాళ్ళు వద్దన్న పని ఎందుకు చేస్తున్నావు" అని అంటూ ఉంటుంది. దానికి అపర్ణదేవి అయితే, "ఆ మాత్రం బుద్ధి ఉంటే ఇంకేమమ్మా, మా జీవితాలు ఎప్పుడో బాగున్నాం, ఆ బుద్ధి లేకే కదా మా తంటాలు ఎలాగొచ్చాయి" అంటూ ఉంటుంది. ఇక రుద్రాని వీళ్ళందరూ అయితే చెరొక మాట అంటూ ఉంటారు. "వీళ్ళు లో క్లాస్ కదా అనామిక, వీళ్ళకి అలాంటివి ఏం తెలీదు, ఏ మాటలన్నా పట్టించుకోరు, నీలాగా మంచి చెడు తెలియదు వీళ్ళకి, పెద్దలు ఎన్ని చెప్పినా పట్టించుకోరు" అని అంటూ ఉంటారు. వాళ్ళ ఆడిన వాళ్ళ ఆడిన మాటలన్నిటికీ కావ్య ఒకసారిగా ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఆడిన మాటలకి పక్కనే ఉన్న ఇంద్రాదేవి అయితే గట్టిగా సీరియస్ అవుతూ ఉంటుంది. "ఏంటి మీరు అంటున్న మాటలు, వెళ్ళి వచ్చింది నిన్ను పెద్ద పాపంలా చూస్తున్నారేంటి, ఏమైపోయింది, వెళ్ళి వస్తాను" అని గట్టిగా అడుగుతూ ఉంటుంది.